స్వామివారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వారికి ఈయన గురువుగారు. ఏమయ్యా ఒకసారి వారణాసి వెళ్ళి ఆ గంగలో కాస్త స్నానం చేసి వద్దాం, చాలా పుణ్యం వస్తుంది, మంచి వస్తుంది అంటే, గురువుగారు ఒక్క ఏడాది ఊరుకోండి, నాకు ఇప్పుడు ప్రమోషన్ రాబోతోంది, సో అది అయిపోయిన తర్వాత వెళ్దాం అన్నట్టు. సరే ఎదురు చూశాడు, మళ్ళా ప్రమోషన్ వచ్చింది. ఏమయ్యా మరి ఇప్పుడు వెళ్దాం అంటావంటే, కాదు గురువుగారు, పెళ్లి చేయదలుచుకున్నాను, ఇప్పుడు సంబంధాలు అవి చూస్తున్నా, కొంచెం బిజీగా ఉన్నాను, దాన్ని పెళ్ళి అయిపోయిన తర్వాత పెడదాం అన్నట్టు. అలాగే అన్నాడు. అయిపోయింది. మళ్ళీ అడిగితే, గురువుగారు ఇప్పుడే ఇల్లు కట్టడం మొదలెట్టాను, పెళ్లి చేసి చూడన్నారు, ఇల్లు కట్టన్నారు, ఇప్పుడు పెళ్లి కూడా చేస్తున్నాను, అది అయిపోయిన తర్వాత మనం పెడదామండి అన్నట్ట. సరే ఇల్లు తర్వాత మళ్ళీ అడిగాడు, 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నాను గురువుగారు, ఇప్పుడు కాస్త సర్దుకోవాల్సినవి అన్నీ ఉన్నాయి, అయిన తర్వాత తప్పకుండా ఏం అనలేడు కదా గురువుగారని. సరే 2 ఏళ్ల తర్వాత మళ్ళా ఏం మాట్లాడలేదు ఇంక గురువుగారు, పెడదామని చెప్పేసి. గురువుగారు మీరు ఎప్పటి నుంచో కాశీ వెళదాం చూద్దాం అని చెప్పేసి అంటున్నారు కదా, మనం వెళ్దాం పదండి, టైం వచ్చింది అయితే. సరే వెళ్ళారట. వెళ్ళిన తర్వాత గంగా నదికి వెళ్ళారు, చాలా బాగుంది. అందులో ఇప్పుడు మోడీ గారు చాలా బాగా చేయించారు దాన్ని, ఎవరికుట్లా లేదు కాశీ అంటే. సో అందులో దిగి స్నానం చేస్తున్నట్టు ఈయన ముందర బట్టలు అవన్నీ తీసేసి గంగలోకి వెళ్ళి స్నానం చేస్తూ, గురుగారు మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా, రండి శుభ్రంగా స్నానం చెదిరిగారంటే ఈయన బయట నుంచే చూస్తున్నట్టు. అదేమిటి మీరు అలా ఉండిపోయారంటే, అక్కడ ఈ నీళ్లు ఇలాగా అలల కింద వస్తున్నాయి కదా, అవి ఆగిపోయిన తర్వాత నేను స్నానానికి వస్తాను అన్నట్ట. నవ్వుకున్నట్ట, ఏమిటండి అది ఎక్కడైనా ఆగిపోతాయా, మన స్నానం మనం చేసుకుని బయటికి వెళ్ళాలి కానీ, మరి ఇంతకాలం నీకు నేను చెప్పింది ఏమిటయ్యా అన్నట్ట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.